పుష్కరాలను పురస్కరించుకొని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా, ట్రీ డెక్స్ అప్పుడు ఈ ఈ నగ ఈ గోదావరి పుష్కరవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని మనం అభివృద్ధి చేస్తూ వస్తున్నాము. సో ఈ నగరవనంలో మనము వచ్చే విజిటర్స్ కోసం అని చెప్పేసి చిల్డ్రన్ ప్లే ఏరియాస్, అడ్వెంచర్ జోన్స్, అలానే ట్రీ డెక్స్, యోగాశాల, తర్వాత క్రికెట్ నెట్, వాటితో పాటుగా మనము వాకర్స్ కోసం అని చెప్పేసి ఓపెన్ జిమ్, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనము ఈ నగరవనంలో ఒక కాఫ్టేరియా కూడా డెవలప్ చేయడం జరిగింది, వచ్చే విజిటర్స్కి వాళ్ళకి ఫుడ్ తీసుకోవడం కోసమని. వీటితో పాటుగా మేము రీసెంట్గా మనం ఓపెన్ బటర్ఫ్లై పార్క్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సుమారు ఒక 25 రకాల బటర్ఫ్లైస్ మనకి సందర్శకులకు కనిపిస్తూ ఉంటాయి. సో అదేవిధంగా మనము రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మనము ఇప్పుడు అడ్వెంచర్ యాక్టివిటీస్, తర్వాత కొంత స్టేయింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అరేంజ్ చేద్దామని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాము. సో ఈ పుష్కరవనంలో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఇదంతా కూడా ఒకప్పుడు రీసెర్చ్ స్టేషన్లో భాగము. సో దానివల్ల మనకి ఒక 75 రకాల రీసెర్చ్ ప్లాట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక ఆర్బరేటం ఉంది, మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఆర్బరేటం ఇది ప్రస్తుతము. సో సుమారు ఒక 535 రకాల చెట్లతో మనకి ఇక్కడ ఒక ఆర్బరేటంని అభివృద్ధి చేయడం జరిగింది 1995లోనే. అదేవిధంగా 460 రకాల చెట్లు మరియు తీగ జాతులు, చిన్న చిన్న హెర్బ్స్, వాటిలతో ఒక మెడిసినల్ గార్డెన్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్, కాలేజెస్ నుంచి అలాగే స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి బాగా ఉపయోగపడుతుంది.